మాట్లాడుతూ వరుసగా హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారా లేకుంటే ఇదేమైనా కోఇన్సిడెంట్గా జరుగుతుంది? ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మోటివేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అంటే హైదరాబాద్లో ముఖ్యంగా అది ఆంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, ముచ్చాలమ్మ గుడి కానివ్వండి, లేకపోతే కట్టమైసమ్మ దేవాలయం కానివ్వండి, కావాలని ప్లాన్డ్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఇక్కడ ఇంత జనసాంద్రం ఉన్నటువంటి ప్రదేశంలో 8:39కి టోపీ పెట్టుకొని మరి ఒకడు వచ్చి ఇంత పెద్ద పబ్లిక్ ప్లేస్లో మరి మలమూత్ర విసర్జన చేసింది అంటే అది కూడా కర్ణాటక నుంచి వచ్చి ఒక నెల క్రితం వచ్చి ఇక్కడ ఒక చుట్టాలింట్లో ఉంటూ ఇక్కడ కొత్తిమీర అమ్ముకునే వేషంలో ఉండి మరి ఇక్కడ కావాలని ప్రజలు టోపీ పెట్టుకొని వచ్చి అందరూ జనాలు ఉండేటువంటి టైంలో కొడతారని తెలిసి కూడా చేసిండు అంటే 100% ఇది మోటివేటెడ్ యాక్టివిటీ. ఎవరైతే వ్యక్తి అష్రఫో అల్తాఫో దొరికినాడో అతను కేవలం ఒక టూల్ మాత్రమే. దీని వెనుక పెద్ద ఒక నెక్సెస్ ఉంది. దీని వెనుక చాలా దుష్ట శక్తులు అనేకం దాగి ఉన్నాయి.